చాలా చాలా బాగుంది. చెప్పిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఫెస్టివల్ ఇంకా అసలు ఒక 1 వీక్ ముందే అందరికీ దసరా వచ్చేసినట్టు ఉంది. టూ గుడ్ అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాను కదా, 24 సంవత్సరాల ఆ నిరీక్షణ ఫ్యాన్స్ అందరికీ కూడా ఆ యొక్క తనివి తీరలేదు. ఇన్ని రోజులు హిట్లు వచ్చాయి, చాలా వచ్చాయి, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదో మిస్ అయింది ఫ్యాన్స్ అందరికీ కూడా. లేదు ఇది కాదు అసలు సిసలైనటువంటి హిట్ ఇది కాదు. అలాంటి అసలు సిసలైన హిట్ తమన్ భయ్య థ్యాంక్ యూ, సుజిత్ భయ్య థ్యాంక్ యూ. నువ్వు ఎందుకు మళ్ళీ పవర్ స్టార్ ఫ్యాన్ అని మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే గబ్బర్ సింగ్ టైంలో ఆ తువాలు కట్టుకొని వచ్చావు, అండ్ ఈ రోజు మమ్మల్ని అందరినీ ఇలా కట్టుకునేలా చేసావు. అప్పుడెప్పుడో జానీ టైంలో మేము అందరం చిన్నప్పుడు అలా కట్టుకునేవాళ్ళం, కానీ ఆ రోజున బాధ కలిగింది. ఎందుకంటే ఇట్ వాస్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం జానీ. కానీ ఈ సినిమాలో ఆ జానీ పేరుతోటి కొన్ని అంశాలు తీశారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసాం. 90s కిడ్స్ అందరు కూడా అమ్మయ్య హ్యాపీ. హిట్ పడింది, బొమ్మ బ్లాక్ బస్టర్. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ర్యాంపేజ్, నట విశ్వరూపం. తమన్, సుజిత్, పవర్ స్టార్ ర్యాంపేజ్. ఏజీ ఆఫీస్ ఉంటుంది ఆడేంటో ఖైరతాబాద్ కాడ. నిజంగా చెప్తున్నా, మూవీ మామూలుగా లేదు. లేడీస్ అంటారు ఉమెన్, పిచ్చెక్కించాడు తమను. ఇది గన్ను, నేను కాల్చుకుంటా. మ్యూజిక్ మామూలుగా లేదు, బీజిఎంలు మామూలుగా లేవు. పవర్ స్టార్ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పవర్ స్టార్ కి మించిన హీరో లేడు, మించిన సీఎం లేడు, మంచి గ్యాంగ్స్టర్. మూవీ మాత్రం అందరికీ ట్రీట్ అన్న, దసరా స్పెషల్ అన్న. మూవీ సూపర్ ఉంది. మూవీ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది తమన్కి. ఇన్ని సినిమాలు చూసాం కానీ ఏ సినిమాలు ఇలా లేడు. సుజిత్ భాయ్ అద్భుతంగా చూపించాడు. పవర్ స్టార్ ఎంట్రీకా నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీను ఫ్రేమ్ టు ఫ్రేమ్ మామూలుగా లేదు అసలు. బీజం చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. బాగుంది, అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. చాలా బాగుంది. బీజం మాత్రం సూపర్ ఉంది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ చూడలేదు, ఏ సినిమాలో చూడలేదు. చాలా బాగుంది. యాక్షన్ అయితే సూపర్ మూవీ. నేను ఇంట్లో చెప్పొచ్చు ఆల్రెడీ, ఏమన్నా అయితే డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోమని. సుజిత్ ఆల్రెడీ సావలేపేశాడు. సుజిత్ ప్యాన్ బై సంభవం సినిమా మామూలుగా లేదు అసలు. తమన్ తాండు వాడేశాడు, సుజిత్ సంభవం సృష్టించాడు. పవన్ కళ్యాణ్ తుఫాన్ గురించి తెలిసిందే ఆల్రెడీ. తుఫాన్ ఇంకా ఏది ఉండదు, ఓజీ తుఫాన్ అంతే. తమన్ సూపర్ కొట్టిండు. తమన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకోసారి కొడతాడో లేదో కూడా డౌట్. తమన్ అట్లా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేం. సుజిత్ గారు చాలా బాగా తీశారు అసలు. ఇంటర్వెల్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఎమోషన్ కానీ అన్నీ బాగున్నాయి. ఇంటర్వెల్ ముందు 5 minutes 2 minutes ఒక షార్ట్ ఉంటుంది, అదే చాలా బాగుంది. అండ్ ఆయన నైఫ్తో ఉన్న సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎవ్రీబడి చాలా ఇష్టపడతారు. యాక్చువల్లీ అందరు చాలామంది ముందే వెళ్ళిపోయారు సినిమా అయిపోయిన. లాస్ట్లో కొంచెం చూపిస్తారు, టైటిల్స్ పడ్డాక కూడా. ఐ థింక్ అందరూ ఉండాలి లాస్ట్ వరకు, చూడాలి. కొంచెం సీన్స్ ఉన్నాయి అని అన్న. సినిమా చూడాలి, మీరు రివ్యూ అడగకూడదు. మీరు థియేటర్లో ఉండాలి, ఎక్కడ కాదు. అమ్మాయి కనుకొచ్చి పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ కానీ అవి ఎలా ఉన్నాయి, స్టోరీ గురించి కానీ బాగుంది, సూపర్ ఉంది. కొంచెం వైలెన్స్ ఏమైనా ఎక్కువైందో ఉమెన్స్ గా చూస్తున్నప్పుడు అదే బాగుంది. ఇంటర్వెల్ సీన్ ఉండదు, ఇంక నెక్స్ట్ లో మైండ్ పోయిద్ది అనమాట. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి పీక్స్ బిగ్గెస్ట్, మామూలుగా కాదు. ఖుషి, జానీ, నెక్స్ట్ ఇదే ఓజీ, నెక్స్ట్ లెవెల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా మంచిగా అనిపించింది. సూపర్ కంబ్యాక్. పాత పవన్ కళ్యాణ్ మళ్ళీ తీసుకుని వచ్చారు. స్టైల్, మార్షల్ ఆర్ట్స్. బట్ ఉమెన్ గా ఒక వైలెన్స్ ఏమైనా ఎక్కువ అనిపించింది మీరు సినిమా చూసినప్పుడు? బ్లడ్ బాత్ కానీ అదేమన్నా? ఓకే, మొత్తం మంచి హైకిస్ట్ లాగా ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ చెడు మీద హీస్ డూయింగ్ సమ్ వార్ అన్నట్లు. సో ఇట్స్ గుడ్. కానీ పవన్ కళ్యాణ్ డామినేటెడ్. అసలు ఆయన నడుస్తుంటేనే అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. అసలు ఆయన లుక్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్ కానీ సూపర్ ఉన్నాయండి, చాలా సూపర్. నాకు నచ్చిన మూమెంట్ ఏంటి ఒకటే చెప్తున్నానా, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే లాస్ట్ డికేట్లో నేను చూసిన మూవీస్లో ది బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ పవన్ కెరియర్లో కూడా ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పచ్చు. ఇట్స్ నాట్ లైక్ ఎ న్యూ రొటీన్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఇట్ వాస్ a new one, a new type. It was very good, and that too bringing an Japanese touch in it. Like for us anime lovers, it's very nice. I liked it thoroughly. సో కంప్లీట్గా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు అన్న. ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు, ఆ లెవెల్లో తీశారు. కంప్లీట్గా ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా అని చెప్పుకోవచ్చు ఓజీ అయితే. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజిఎం ఒకటి, సుజిత్ గారు టేకింగ్ ఒకటి. ఈ ఇద్దరు కల్టనాగడుగులు అయితే 100% డ్యూటీ చేశారు సినిమాకి అయితే. గారు ఉన్నారు, ఇది నేను పడేయకూడదు అని
ఖాళీ బకెట్ని నేను తీసుకెళ్తున్నా ఇంటికి, ఎప్పటికీ గుర్తుండిపోవాలి. దీని మీద డేట్ రాసి పెట్టుకుంటాను. ఇది మా పవర్ స్టార్ అంటే. బీజిఎం అయితే చెప్తున్నాను కదా, తమన్ గారు నిజంగా సూపర్ అండి. అసలు నేను ఆ మ్యూజిక్ అయితే పిచ్చి క్రేజ్ అయిపోయాను. నేను అమ్మో అసలు నిజంగా తమన్ గారు ఇంత మంచిగా ఇలా మ్యూజిక్ ఇస్తారని నేను ఫుల్ ఫిదా. అసలు నిజంగా చెప్తున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సప్ సార్. నిజంగా ఈ సినిమా సుజిత్ గారు ఇంత మంచి సినిమా తీసి, నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఉండి మీరు ఇంత పెద్ద సినిమా తీసి, మాటలు కాదు మాటలు లేవు, ఇది ఒక సినిమా రికార్డ్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా సుజిత్ హ్యాట్సప్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బద్రి ఒక తమ్ముడు, ఒక అత్తని దగ్గర గబ్బర్ సింగ్ తర్వాత అంటే మళ్ళీ ఓజీ అంటే అప్పట్లో మేము ఎంత ఎంజాయ్ చేసినామో, ఒక ఫైట్స్ కానీ మెయిన్ కొడుకునేది పవన్ కళ్యాణ్ ఫైట్స్ అంత ఎంజాయ్ చేసినాం ఓజీలా. లాస్ట్ అండ్ ఫైనల్ పవన్ కళ్యాణ్